సారంగధర్య తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో కథలో కృష్ణకుమార్ కుటుంబం గురించి ఆయన ఒక ఇద్దరు అబ్బాయిలు, అంటే యాక్చువల్ ముగ్గురు అబ్బాయిలు, కానీ ఒక అమ్మాయిని ట్రాన్స్జెండర్గా వాళ్ళు మార్చేటువంటి పరిస్థితిలో ఏర్పడితే ఆ తర్వాత అది వాళ్ళ బంధువు వచ్చేసి ఊర్లో పరుగు పోతుందని జమినీ సురేష్ అంటే జమినీ సురేష్ని కూడా కొట్టి పంపిస్తాడు తండ్రి. అంటే కూతురు అంటే అంత ప్రేమ ఉంటుంది అతనికి. సో ఆ అమ్మాయికి ట్రాన్స్జెండర్ అయినా సరే బ్యూటీ కాంటెస్ట్లో గెలవాలని చెప్పి కోరుకుంటుంది. సో గెలవడానికి వెళ్ళినప్పుడు మరి ఒక శ్రీకాంత్ అయ్య గారు లాంటి ఒక బాగా ధనికుడు అతని కూతుర్ని ఆ టైటిల్లో చూడాలనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి మంచిది, అట్లాంటి దొంగ గెలుపు తనకు వద్దు అని అనుకుంటుంది ఆ అమ్మాయి. సో అక్కడ ఫైనల్లో అడిగినటువంటి క్వశ్చన్ చాలా బాగుంటుంది. నీకు విలన్ ఎవరు నీ జీవితంలో అంటే నేనే విలన్ అని చెప్పి అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే దానికి సరైన కారణాలు చెప్తుంది. అయితే ఈ అమ్మాయిని అడిగినప్పుడు, ఈ ట్రాన్స్జెండర్గా మారిన హీరోయిన్ అడిగినప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మా నాన్నే నా విలను, ఎందుకంటే అతను మాతోటి ఎన్నో తిట్లు తింటూ నన్ను బాగుపరచడానికి అతను ఎన్నో మాటలు పడతాడు, తర్వాత మా మంచి కోసం ఆలోచిస్తాడు, ఎప్పుడు విలన్గా నిలబడే తండ్రి నాకు విలను అని చెప్పినప్పుడు ఆ ఆన్సర్కి మనందరూ కలిసి ఆమెని జడ్జిలందరూ కూడా ఆమెని విజేతగా ప్రకటించి కిరీటం తొడుగుతారు. సో ఆ అన్నద క్షణాల మధ్య సినిమా మనకు ముగుస్తుంది. అంటే ఒక ట్రాన్స్జెండర్లు కూడా గెలుపు తీసుకురావాలనేటువంటి ఒక డిఫరెంట్ ఆలోచనతోటి రైటర్ కమ్ డైరెక్టరు వీళ్ళు బాగా ఆలోచన చేసిన సినిమా సారంగధర్య. సో మనకి మెచ్చుకోబుద్ధి అవుతుంది మనకి పద్మారావు అభిశెట్టి డైరెక్షన్ని. ఆ తర్వాత ఈ మంచి థాట్ ఉన్న సినిమాని శరత్ చంద్ర చెల్లపల్లిను, తర్వాత ఉమాదేవి ఆచంట వాళ్ళు కలిపి ఈ సినిమాను నిర్మించడం అనేది బాగుంది. సో పాటలు కూడా ఆకట్టుకునే విధంగానే మనకు అనిపిస్తాయి. పాటలు అంటే ఎట్లా అంటే మనకి పాటలు ఉన్నా లేకున్నా కూడా నేపథ్య సంగీతం మనకి ఆ సినిమాని ఒక ఫీల్డ్లోకి తీసుకెళ్ళింది. అందుకే సాంగ్స్ మనకి ఉన్నాయా లేవా అనిపించేటువంటి ఇది కనగండదు మనకి. సో లేకున్నా కూడా మనకు కథలో భాగంగా పాటలే మాటలుగా, మాటలే పాటలుగా అలా దూసుకెళ్తాయి ఈ సినిమాలో. సారంగధర్య మంచి సబ్జెక్టు, తీసుకున్నటువంటి కాన్సెప్ట్ బాగుంది. ఒక మధ్యతరగతి జీవితంలో ఒక ఆర్డినరీ తల్లి ఈ ముగ్గురు మగపిల్లల కంటే ఒక ఆడపిల్ల లేదనుకుంటే మధ్య పిల్లల్ని ఆడపిల్లలాగా డ్రెస్ చేస్తే వాడు ఆడపిల్లలాగా మారిపోతే, ఆ తర్వాత అమ్మాయిని సహజంగానే సెక్సువల్ ఆపరేషన్ చేసి అమ్మాయిని మొత్తం ఆడమ్మాయిగా మార్చినప్పుడు యుక్త వయస్కురాలు వచ్చినప్పుడు ఆమె అందరూ ఇంట పడుతూ ఉంటే, ఆ తర్వాత ఆమె నిజాయితీగా తను వెంటబడ్డ వ్యక్తికి తను ట్రాన్స్జెండర్ అని చెప్పిన తర్వాత సామాజికంగా ఆమె ఏ రకంగా ఫేస్ చేస్తుంది, ఆ తర్వాత విలన్ కావద్దు నీ జీవితంలో అనుకుంటూనే ఇంటికి వచ్చి పెప్పర్ స్ప్రే లాంటిది ఒకటి చల్లేసి చేసినప్పుడు తాగుబోతైనటువంటి ఆమె అన్నయ్య అంటే పెద్ద కొడుకు, ఈ రాజరేంద్ర పెద్ద కొడుకు పొడి చేయడం, తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి చేరిపోయడం, ఆ తర్వాత ఈమె పోటీకి వెళ్ళడం, ఇక్కడ పోటీలో జడ్జెస్ లైంగికంగా ఈమెను వేధించడం, అంతకుముందు కూడా ఫోటోగ్రాఫర్ కూడా లైంగికంగా వేధించడం, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ వెనకకు వచ్చి ఆమె వాళ్ళను ఏ రకంగా దాడి చేస్తారు, వాళ్ళు స్త్రీగా ఏర్పడిన తర్వాత ఆమెకి ఏ రకంగా లైంగికంగా ఏ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి అనేది ఈ సినిమాలో సమాజపరంగా ట్రాన్స్జెండర్స్కి ఏ రకంగా ప్రాబ్లం ఉంటుంది అనేది చెప్పకనే చెబుతూ ఈ సినిమాని తీసిన పద్ధతి సారంగధర్య ఆకట్టుకుంటుంది మనకి. సారంగధర్య అనేది లవ్ స్టోరీలో వచ్చినటువంటి ఆ పాటల్లో ఫేమస్ అయింది. సారంగధర్య అనేది మనకు సాయిపల్లి డ్యాన్స్తో మనకు పాపులర్ అయిన పేరు. అంతా 1957లో వచ్చినటువంటి సారంగధర్య టైటిల్తోనే మళ్ళీ ఇన్నాళ్లకు 2024లో ఈ సారంగధర్య రావడం జరిగింది. రాజా రవీంద్ర మెయిన్ రోల్ చేసినటువంటి ఈ సినిమాలో ఆయన భారీగా యాక్ట్ చేసినటువంటి ఆ అమ్మాయి చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. ఆమె మంచి హావభావాలతో ఆకట్టుకుంటుంది. నీలాప్రియ దేవులపల్లి మంచి ఫ్యూచర్ ఉంది ఈమెకి. శ్రీకాంత్ అయ్య గారు యాక్టింగ్ కూడా డిఫరెంట్ ఉంది. అయితే ఇందులో ముస్లిం పాత్రలో ఎక్కువ రాణించేటువంటి అతను సుభాష్ అంటూ అతను చేసిన మేనరిజమ్స్ బాగుంటాయి. అట్లాగే శ్రీకాంత్ అయ్య గారు యాక్టింగ్ కూడా ఓవర్ యాక్టింగ్తో డిఫరెంట్గా ఉంది. బాడీ అంతా డిఫరెంట్గా ఉంది. అంటే డైరెక్టర్ చెప్పి చేయించుకున్నాడు అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్కి పేర్లు ఇస్తూ యాజ్ అని చెప్పేసి పెట్టి కృష్ణకుమార్ రాజా రవీంద్ర యాజ్ అంటూ అట్లా టైటిల్స్ ఇచ్చి ముందు సీనియర్ యాక్టర్ల పేరు వేసి అట్లా కొంచెం ఏదో డిఫరెంట్ ట్రై చేశారు. అట్లాగే మగపిల్లాడిని మొత్తం నగ్నంగా చూపించి అతను నేను అది కోసుకున్నాను కాబట్టి మీ మతంలో చేరవచ్చు అన్న టైప్లో లిగోపించేసి అసొంతి చేసినటువంటి ఆ సన్నివేశం. ఆ తర్వాత ఈ అమ్మాయి చెస్ట్ బయటపడేటువంటి ఆ బ్యూటీలో వైరల్ అయిన తర్వాత కూడా ఆమె భయపడకుండా ఇలాగే చేయబెట్టుకుని స్మైల్ ఇచ్చినటువంటి తీరు, అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు అని చెప్పేటువంటి